బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణపై పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల దృష్ట్యా పలు జిల్లాల్లోని స్కూళ్లకు ఈరోజు సెలవు ప్రకటించారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని పాఠశాలలకు సెలవిచ్చారు. హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయని చెబుతున్నారు. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీగా వర్షపాతాలు నమోదవుతున్నాయి. జలాశయాలు ఉప్పొంగుతున్నాయి. చాలా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ అందిస్తారు. సుప్రియ, తెలంగాణలో మరి 2 రోజులు భారీ వర్షాలు కురనున్న నేపథ్యంలో ప్రతి దగ్గర మనం చూసుకోవచ్చు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 9 జిల్లాలకు ఏంటి పరిస్థితి ఎలా ఉంది? బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో అయితే తెలంగాణ పైన ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. అయితే అల్పపీడనము మరింత బలంగా మారింది. అయితే రాత్రి నుంచి కూడా చూస్తే అయితే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో అయితే కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. ఇంకా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా రాత్రి నుంచి అయితే ఎడతెరిపి లెవెల్ వర్షం పడుతుంది. ఇటు నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాల్లో అయితే రాత్రి నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. ఇంకా రానున్న 2 రోజులు కూడా భారీ వర్షం ఉన్నట్టయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇంకా ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ కి చూస్తే మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అటు తెలంగాణలోని జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతాయని చెప్తూ ఉన్నారు. అయితే రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ని కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. ఇక జిల్లాలోని రైతులకి మాత్రము జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే అతి భారీ జిహెచ్ఎంసీ నార్త్ ఏరియాలో అంటే కొన్ని ప్రాంతాలలో చూస్తే అయితే మనకు కుకట్పల్లి, ముసాపేట్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్ ఏరియాలో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు పడతాయి అని చెప్పి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా జిహెచ్ఎంసీ నార్త్ ఏరియాలో అంటే ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలతో పాటు ఎదురుగాలులు ఉంటాయని కూడా హెచ్చరిస్తుంది. ఆ సమయంలో చెట్లు కూలిపోవచ్చు, విద్యుత్ స్తంభాలు ఒరిగిపోవచ్చు, విద్యుత్ లేకపోవచ్చు, అంతరాయం కలగవచ్చు, రోడ్డు జలమయం అవుతాయి. కాబట్టి ముందుగానే అలర్ట్ ఇచ్చింది జిహెచ్ఎంసీ నార్త్ ప్రాంతంలో ఉండే వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అయితే అధికారులు చెప్తున్నారు. రానున్న 2 రోజులు మాత్రం ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. కాబట్టి అవసరమైతేనే బయటికి రావాలని కూడా చెప్తూ, అవసరమైన కానీ ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే బయటికి రావాలని కూడా చెప్తున్నారు. ఇటు నాలాల సైడ్ ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, మూసీల దగ్గర ఉన్న వాళ్ళకి, లోతట్టు ప్రాంతాల వాళ్ళకి మాత్రము అధికారులు అప్రమత్తం ఎప్పటికీ అప్పుడైతే చేస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ లో వర్షం పడితే చాలు కాలు బయట పెట్టడానికి కూడా లేని పరిస్థితి మనకు ఉంటుంది. ఇప్పటికే చూస్తే కూడా నగరంలో ఆల్రెడీ వర్షం కూడా మొదలైంది. సోని రైట్, థ్యాంక్ యూ సుప్రియ. ఇక వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లలో అందిస్తారు. ప్రశాంత్, మనం చూసుకోవచ్చు 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అసలు ప్రస్తుత వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది? అని తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ సూచించినటువంటి 19 జిల్లాలలో ముఖ్యంగా హెవీ రెయిన్స్ నమోదయ్యే అవకాశం ఉన్నది. రానున్న 72 గంటలలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అందరి కలెక్టర్లు అటు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, జనజీవనం స్తంభించకుండా, వాగులు వంకలు పొంగిపోర్లే చోట ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేయాలి. అదేవిధంగా పోలీస్ పహారా కూడా కాయాలి. వాహనదారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రధాన రహదారుల పొంట వచ్చేటువంటి భారీ వరదను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలను కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలించడానికైతే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా
40 నుంచి 50 లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆ చోట ఉన్నటువంటి ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలించారు. మొన్నటి వర్షానికి ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు మరో 72 గంటలున్న నేపథ్యంలో అటు రైతులు పంటలకు వెళ్లే సమయంలో కానీ అటు వాగులు ఆ చెరువులను దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం చెప్తున్నారు. ఇటు ఇక్కడ ఉద్యోగస్తులను కానీ విద్యార్థులను కానీ పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. రేపు 15th ఆగస్టు నేపథ్యంలో కూడా ఆ సమయానికి మాత్రమే తీసుకెళ్లి విద్యార్థులను మళ్ళా ఫ్లాగస్టింగ్ అనంతరము పంపివేయాలని మాత్రము అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే 6 జిల్లా కలెక్టర్లు అటు జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో పర్యాటక ప్రాంతం వరుసగా సెలవులు వచ్చిన నేపథ్యంలో అక్కడికి ఎవరు పర్యాటకులు రావద్దని చెప్పేసి ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అదేవిధంగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి సీతక్క కూడా ఆ పర్యాటక ప్రేమికులకు పిలుపునిచ్చారు. ములుగు జిల్లాకు భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఆ పరిసరాల నేపథ్యంలో అక్కడికి ఎవరు రావద్దు, ఈ 3 రోజుల పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ పర్యాటకులు వచ్చినా కూడా రోడ్డు అంతరాయం ఉంది. అదేవిధంగా అటు వాగులు వంకలు పొంగిపోర్లే ప్రమాదం ఉంది. నీళ్లు ఉన్న చోట ఎవరు ఆగకూడదు అని చెప్పేసి కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీగా ఆ వాగులు ముఖ్యంగా మున్నేరు వాగు పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది సోని. ఎందుకంటే గత సంవత్సరం మనం చూసాము మున్నేరు వాగు మహబూబాబాద్ జిల్లాను ఖమ్మం జిల్లాను ఏ విధంగా బీభత్సవం సృష్టించిందో. ప్రజలంతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు సోని. థ్యాంక్ యూ ప్రశాంత్.